నా పేరు సీతారామయ్య కొంగర. మనకి శాశ్వతమైనటువంటి భూమి ముఖ్యమా, చెట్టు ముఖ్యమా? రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు సీతారామయ్య కొంగర. ఒక రైతుగా నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడటానికి మీ ముందుకు వస్తున్నాను. మరి ఒక్కసారి మనం పూర్వం వ్యవసాయం గురించి ఆలోచిస్తే పాడి పంట అన్నారు. ఒక గ్రామం పచ్చటి తోరణాలతో, చెట్టు పుట్లతోటి నిండి ఉంది అంటే పాడి పంట అన్నారు. కానీ ఇవాళలాగా మరి అనేక రకరకాలైన పేర్లు, రకరకాలైన వ్యవస్థలు లేవు. వెనక వ్యవసాయదారుడు అంటే, పల్లెటూరు అంటే పాడి పంటలతోటి సస్యశ్యామలంగా సుభిక్షంగా ప్రతి ఇల్లు కూడా, ప్రతి లోగిలి కూడా ధాన్యాధికారాలతోటి నిండి ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండేది. మరి ఈ రోజున ఏ వీధి చూసినా, ఏ గుమ్మం చూసినా మనకి ఎటువంటి స్థితిలో ఉందో మీరు మీ ఊరిని చూస్తే మీకే అర్థమవుతుంది. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. మరి అలాంటి పల్లెటూర్లు ఇలా ఉన్నాయి, ఇంకా ముందు రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి? అసలు మనం ఏం తింటున్నాం? మనం పండించే ఆహారం మనం తింటున్నామంటే ఒక రైతు ఏమంటాడంటే, నేను పండించింది నేను తింటలేదు, నేను కొనుక్కొచ్చుకొని తింటున్నాను అని అంటాడు. మరి అతను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చుకున్నాడండి? అతను పండించింది, అతను తినే పంట ఇంకొక రైతు పండించలేదా? చూడండి, ఆలోచించండి. గతంలో మనం కేవలం మన పాడి ద్వారా కుటుంబం ఆర్థికంగా స్థిరపడి ఆ యొక్క వచ్చిన వ్యర్థాల ద్వారా, పశువుల వ్యర్థాల ద్వారా మన భూమిని బాగు చేసుకొని సేంద్రియ వ్యవసాయంలో నుంచి మనం మంచి పంటను తీసుకొని మన కుటుంబానికి, మన సమాజానికి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని నిండు కుండలాగా మనం నిలబెట్టుకునేవాళ్ళం. ఇవాళ వచ్చిన ఈ వ్యవస్థ నుంచి మనకు అందింది ఏంటయ్యానంటే, ఇటువంటి స్పీడ్ యుగంలో కూడా మనం అభివృద్ధి చెందాల్సింది పోయి దిగజారిపోయామంటే కేవలం నేను ఒక మాట చెప్తున్నాను: మితిమీరిన రసాయనిక ఎరువులు, మితిమీరిన రసాయనాలు మనం వాడటం వల్లే మనం ఈ పరిస్థితికి వచ్చామని అంటున్నాం. రెండోది ఏంటంటే, వ్యవస్థలో వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోవటం, వ్యవసాయ కూలీలు తగ్గిపోవటం, తద్వారా ఖర్చులు పెరగటం. అది సమాజం ప్రతి ఒక్కళ్ళు జీవనాధారమైనటువంటి కూలీ అనేది అది సహజంగా అది తప్పదు. ఎందుకంటే బయట లివింగ్ కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. కానీ మనం మంచి పంటను తీసుకోవాలి, మంచి ఆరోగ్యాన్ని పొందాలి, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, మన మిత్రులు, మన పంటని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా సమాజం బాగుండాలి, మనం బాగుండాలి అని అంటే మరి మనం ఏం చేయాలి? మనం ఏమంటామంటే, నేను మిర్చి పండించాను, నేను రసాయనాలు వాడాను, 35 బస్తాలు 40 బస్తాలు ఎన్నో రకాలుగా వాడి అధికంగా పంట పండించాను, అమ్మేశాను, ఎవరో తిన్నారు. మరి మీరు ఒక మిర్చి పండిస్తే మిగతాయన్నీ మీరు తింటున్నారు. మరి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారండి? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మనం ఇంతకుముందు రైతు అనేవాడు ఎప్పుడో 100కో 1,00,00,000కో హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఇవాళ చూస్తే పల్లెటూరుల నుంచి ప్రతి బస్సు, ప్రతి వెహికల్ ఇవాళ దాని దారిటయ్యా అంటే హాస్పిటల్కి బీపీలు, థైరాయిడ్లు, షుగర్లు, కీళ్ళ నొప్పులు, ఇక రకరకాలైనటువంటి జబ్బులన్నీ కూడా, ఇంకా క్యాన్సర్ మహమ్మారి మన వెనకబడి తరుముతా ఉందండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆర్థికంగా నష్టపోయి తను కుటుంబంలో వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి ఆలోచించారా? మనం ఆలోచించాలి. ఎందుకంటే మనమే ఈ భారతదేశానికి 4 స్తంభాలని నిలబెట్టగలిగినటువంటి గొప్ప మనిషి ఎవరయ్యా అంటే వ్యవసాయం చేసే రైతు. ఆ రైతు మంచి పంటని, మంచి ఆహారాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం రసాయనిక వ్యవసాయాన్ని మార్చుకొని సేంద్రియ వ్యవసాయంలోకి మనమేమి కొత్తగా నేర్చుకోవట్లేదండి. ఇది ముఖ్యంగా మీరు గమనించండి. మనం సేంద్రియ వ్యవసాయం అంటే ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మనది. అలాంటి ఘనమైన దేశంలో మనం ఉండి ఎక్కడో ఏ దేశంలోనో పనికిరాని వస్తువుల్ని, అంటే పనికిరాని మందుల్ని, పనికిరాని ఎరువుల్ని మన దేశంలోకి తెచ్చుకొని మనం వాటిని ప్రపంచంలో కన్నా అత్యున్నతమైనటువంటి భూమిని, మనం చాలా విలువైనటువంటి భూమిని, ప్రపంచంలో ఎక్కడ ఇంతటి విలువ కలిగిన
ఆ భూమిని మనం అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడికి తెచ్చుకొని మనల్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఇది నిజమా కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమా కాదా? ఇంతకుముందు మనకి ఇన్ని ఎరువులు ఉన్నాయా? ఇన్ని రసాయనాలు ఉన్నాయా? లేవు. కానీ మనం పంటలు పండించలేదా? మంచి పంటలు పండించలేదా? మంచి ఉత్పత్తులను సాధించలేదా? అప్పుల బారిన పడ్డామా? లేదండి. కానీ ఇప్పుడు ఎందుకని? ఇంకా చెప్పాలంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, మీరు ఇంకొకసారి ఆలోచించండి. మనం తిని మనం పాడైపోవటమే కాకుండా ఉన్నత చదువుల కోసం బయటికి వెళ్ళినటువంటి మన కుటుంబాలకు కూడా అక్కడున్నటువంటి ఆరోగ్యమైన వస్తువులను కొనుక్కోకుండా ఇక్కడి నుంచి పంపించి మనం రసాయనాల ద్వారా పండించిన పంటలను అక్కడికి పంపించి వాళ్ళను కూడా అనారోగ్యం పాలు చేస్తున్నామండి. ఇది నిజమా కాదా? ఆలోచించండి. మీరు ఆలోచించాలి. నేను ఆలోచించాను కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. ఇది నిజమా కాదా? రైతు సోదరులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మనం ఐక్యంగా ఉండాలని కోరుకుంటే, రైతులందరూ బాగుండాలనుకుంటే, మీరు ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.